సార్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా సింధు నాగరికత మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని. మరి అది ఎలా అంతరించిపోయింది? ఎలా అంతరించిపోయింది అనడానికి టూ కాంట్రవర్షియల్ థియరీస్ ఉన్నాయి. దాంట్లో మొదట వచ్చిన థియరీ ఏంటంటే ఆర్యన్ ఇన్వేషన్. ఇది చెప్పింది బ్రిటిష్ హిస్టోరియన్స్. వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియాకి ఈ సెంట్రల్ ఏషియన్ రీజన్స్ నుంచి వచ్చిన ఆర్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎవరైతే ఇండస్ వ్యాలీ పీపుల్ ఉన్నారో వాళ్ళని వాళ్ళు చంపేసి ఆ ప్లేస్లో వీళ్ళు వచ్చారని చెప్పేసి ఆర్యన్ ఇన్వేషన్ అని చెప్పి థియరీ చెప్పారు. కాకపోతే ఈ థియరీ అనేది తరువాత తప్పని వాళ్ళు వేరే రీజన్స్ వల్ల సింధు నాగరికత అంతరించిపోయిందని చెప్పారు. అదేంటంటే ఎందుకు మెయిన్ వాళ్ళ హిస్టోరియన్స్ తప్పింది తప్పు అని అన్నారంటే టైం పీరియడ్ డిఫరెన్స్. సింధు నాగరికత గ్రాడ్యువల్గా అంతరించిపోయింది 1800 బీసీలో, 1800 బీసీ. కానీ ఆర్యన్ ఇన్వేజన్స్ మన ఆర్కియలాజికల్ సర్వేస్ ఎవిడెన్స్ ప్రకారంగా 1500 బీసీ అరౌండ్లో ఆర్యన్స్ అనే వాళ్ళు వచ్చారని చెప్పేసి మనకు చెప్పుకుంటాం. సో ఆ 300 ఇయర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్ వల్ల వీళ్ళు మొదట చెప్పిన థియరీని మనం తప్పు చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రెడామినెంట్గా బిలీవ్ చేస్తున్న థియరీ ఏంటంటే అది ఏదైతే సింధు నాగరికత అనేది ఒక రివర్ వ్యాలీ సివిలైజేషన్ నిన్న చెప్పుకున్నాం. ఆ రివర్ వ్యాలీ సివిలైజేషన్లో ఏదైతే నదులు ఉన్నాయో ఆ నదులు ఎండిపోవడం వల్ల ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అలాగే డ్రాట్ లైన్ కండిషన్స్ రావడం వల్ల మెయిన్ ఏంటంటే సింధు నాగరికతలో వాళ్ళప్పుడు బేస్ అయింది సరస్వతి రివర్. దాన్నే ఘగ్రా హర్కావతి రివర్ అంటారు. ఈవెన్ వేదిక్ సివిలైజేషన్లో కూడా హర్కావతి అని మన సరస్వతి రివర్ మెన్షన్ చేసుకున్నాం. అది అప్పుడు ఏదైతే ఉందో వాళ్ళ దీంట్లో కంప్లీట్గా ఎండిపోవడం వల్ల దాని యొక్క రివర్ తగ్గిపోవడం వల్ల అలాగే ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ రావడం వల్ల ఈ అన్ని సిచ్యువేషన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ డ్రాట్ లైన్ కండిషన్స్ని వాటిని ఫేస్ చేయడం వల్ల గ్రాడ్యువల్గా అది 2600 బీసీలో స్టార్ట్ అయినది పీక్ పీరియడ్కి వెళ్ళిన తర్వాత 1800 బీసీకి వచ్చినప్పటికల్లా తనకు తానే అంతరించిపోయింది. దీనికి నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి లింక్ లేదని ఎందుకు చెప్తామంటే వీళ్ళు ఒక ఫేమస్ అర్బన్ సివిలైజేషన్. తర్వాత వచ్చిన వేదిక్ సివిలైజేషన్ ఎవరైతే ఆర్యన్స్ తెచ్చారో అది రూరల్ సివిలైజేషన్. ఒకవేళ వీళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటే అదే ప్లేస్ వీరు కంటిన్యూ అయ్యేవాళ్ళు కదా, మళ్ళీ ఒక అర్బన్ సివిలైజేషన్ థ్రైవ్ అయ్యేది కదా. కానీ రూరల్ థ్రైవ్ అయిందని మీనింగ్ ఏంటి? వాళ్ళకి మధ్యన దెర్ ఇస్ ఎ గ్యాప్. ఆ డిస్కనెక్ట్ గ్యాప్ అనేది మెయిన్ దేని వల్ల వచ్చిందంటే ఈ ఫ్లడ్స్, ఇలాంటి న్యాచురల్ డిస్కోర్సెస్, ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అండ్ డ్రాట్ కరువు వంటి కారణాల వల్ల ఇండస్ వ్యాలీ అనేది అంతరించిపోయింది అనమాట. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.